ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఓకే, ప్రతి పిల్లాడు చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 20 ఏళ్ళు చదువుతాడు. ఆ చదివిన చదువు తనకు నేర్పించేటువంటి ఆ యొక్క విద్య ఏదో ఒక ఉపాధిని అయితే తెచ్చుకుంటోంది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో సఫర్ అవుతూనే ఉన్నారు. అసలు స్పిరిచువల్ సైన్స్ అనేటువంటిది ఒక విద్యార్థి ఎందుకు తను ఒక సబ్జెక్టుగా తను చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి, దానివల్ల ఆ విద్యార్థి ఎలా తయారవుతాడు, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి? చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న విధానాలు వేరు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అవనివ్వండి, లేదంటే స్ట్రెస్ అవనివ్వండి. చిన్నపిల్లలకి 3rd క్లాస్ నుంచి ఐటీ సిలబస్ అని, ఈ సిలబస్ అని చాలా డిఫరెంట్. నేను చదువుకున్నప్పుడు అంత ప్రెషర్ లేదు, కానీ ఇప్పుడు జనరేషన్కి చాలా ప్రెషర్. అంటే చిన్నప్పటి నుంచే చాలా కాంపిటీషన్ నడుస్తుంది. అయితే అది ఇంపార్టెంట్ కాదా, ఆ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాదా అంటే అది ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ సైన్స్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంటే. రెండు బ్యాలెన్స్గా, స్వామి కార్యం, స్వకార్యం రెండూ కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకెళ్తేనే ఆ విద్యార్థి పరిపూర్ణంగా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తన కాళ్ళ మీద తను నిలబడగలడు. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే లైక్ ఏ ఎడ్యుకేషన్ అయినా, స్పిరిచువల్ సైన్స్ అయినా, లేకపోతే మనం భౌతికంగా చదువుకున్న శాస్త్రాలైనా, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఒక 4 పాయింట్స్ చెప్తా. ఫస్ట్, ఒక విద్యార్థి నేను దేనికి ఉపయోగపడతాను, నా టాలెంట్ ఏంటి, నేను ఎందులో ప్రాముఖ్యంగా ఎదగలను అనేది తను సెల్ఫ్ టాక్ ద్వారా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ టాక్. తనకు తను మాట్లాడుకోవాలి. నేను డాక్టర్ చదువుతానా, ఇంజనీరింగ్ చదవగలనా, సేవ బాగా చేయగలనా, ఇంకేం చేయగలను అనేది సెల్ఫ్ టాక్ అనేది ఉండాలి ప్రతి విద్యార్థి కూడా. ఇది వింటున్న ప్రతి విద్యార్థి ఇది మీరు ప్రశ్నించుకోవాలి మీ జీవితంలో. ఫస్ట్ థింగ్ సెల్ఫ్ టాక్. మీకు మీరు మాట్లాడుకోండి, నేను ఏం చేయగలను, నా కెపాసిటీస్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నా స్ట్రెంగ్త్లు ఏంటి. ఇది ఫస్ట్ ప్రాసెస్. సెకండ్, మీరు వన్స్ మీతో మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఎలా అవ్వాలనుకుంటున్నానో విజువలైజ్ చేసుకోవాలి. అది ఏ ఎడ్యుకేషన్లో అయినా, ఎందులో అయినా. నేను ఇలా పలానా ఎదగాలనుకుంటున్నాను, లేదా సైన్స్ స్పిరిచువల్గా నేను ఇంత గొప్ప సేవ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్, ఎందుకంటే యద్భావం తద్భవతి. ముందు నీ యొక్క క్రియేషన్ నీ బుర్రలోంచే మొదలవ్వాలి. దెన్ కీప్ ఇన్ టు ద యాక్షన్స్. సో తర్వాత ఏం చేయాలి, విజువలైజ్ చేయాలి. నాకు ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలాగే చేయాలి, ఈ విధంలోనే, ఈ ట్రాక్లోనే వెళ్ళాలని తను విజువలైజ్ చేసుకోవాలి. థర్డ్ వచ్చేసి, వన్స్ యు నో అబౌట్ యువర్ సెల్ఫ్, దాని తర్వాత మళ్ళీ విజువలైజ్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఆచరణ. అయితే ఉన్నాయో ఏదైనా సరే ప్రతిరోజు దానితో ఒక్క పనైనా, ఈరోజు నేను సేవ బాగా చేయాలనుకుంటున్నాను, ఈరోజు నేను ఏ సేవ చేశాను, ఇక్కడ ఏదైనా సేవ చేసి ఎలా చేస్తున్నాను, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను. నేను స్వార్థంగా చేస్తున్నాను, నిస్వార్థంగా చేస్తాను, నేను ఎందుకు చదువుకుంటున్నాను, అన్నీ కూడా ఏదైతే మనం విన్నామో అది ఆచరించాలి. ఆచరించి మనల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. 4 వచ్చేసి ఇవన్నీ చెయ్యాలి అంటే దానికి ఒక శక్తి ఉండాలి, అదే ధ్యానం. ధ్యానం చేస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా మన లోపల ప్రాసెస్ అవుతాయి. ప్రత్యేకంగా నేను పేర్లు చెప్తున్నాను, కానీ ఒక్క ధ్యానం చేస్తే స్పిరిచువల్గా అవనివ్వండి, స్వామి కార్యంలో అవనివ్వండి, స్వకార్యంలో అవనివ్వండి, వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. అంత రానిత్యం పొందుతారనమాట వాళ్ళ ఏ రంగంలోకి వెళ్ళినా సరే. ఎందుకంటే ఈరోజు చదువు ఇంపార్టెంట్ కాదంటే చదువు కూడా ఇంపార్టెంటే. అలానే ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ కాదంటే ఆధ్యాత్మిక అంతకు మించి 1000 రెట్లు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అనేది ఒక ఆప్షన్లా నేను చూడను. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం జీవిత విధానాన్ని ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, జీవితాన్ని ఎలా జీవించాలి నేర్పించే మార్గమే ధ్యాన మార్గం, ఆధ్యాత్మిక మార్గం. సో ప్రతి తల్లిదండ్రులు కూడా చదువు ఎంత ఇంపార్టెంట్గా వాళ్ళకి చెప్తున్నారో, చదవాలమ్మా మీరు బాగుపడతారు, మీరు రేపటి రోజు సెటిల్ అవుతారని ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నారో, అలానే ధ్యానం చేయండి అమ్మా మీరు ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఎలాంటి ప్రాబ్లంనైనా ఫేస్ చేస్తారని పేరెంట్స్ నుంచి అది మొదలవ్వాలి. ఆటోమేటిక్గా పిల్లలు అది అర్థం చేసుకునే శక్తి వాళ్ళలో ఉంది. సో యా, థ్యాంక్ యూ ధనా. థ్యాంక్ యూ.